మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నెల్లూరులో పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనేక సందర్భాల్లో మీకు ఇప్పుడు తారసపడుతూ ఉండొచ్చు, లేదు అనుకుంటే వాళ్ళతో గత స్నేహం ఉండొచ్చు. అది కంటిన్యూ చేస్తున్నారా? తారసపడినప్పుడు అసలు మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రైట్ టు లెఫ్ట్ రెండు సైడ్లో ఉండాలి, మధ్యలో ఎవరు ఉండకూడదని. పాత రోజుల్లో నెల్లూరు జిల్లాలో రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలంటే, మంచి చెడ్డ అంటే, సావులు కర్మంతాలంటే వెళ్ళే పరిస్థితి, మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గింది అది. కానీ మిగతా పార్టీలతో నాకు పెద్ద విభేదాలు లేవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏతర పార్టీలతో పెద్ద విభేదాలు నాకేం లేవు. కానీ అందరూ స్నేహంగా ఉంటారు, సఖ్యతగా ఉంటారు. జనసేన, బీజేపీ అంటే మా మిత్రపక్షం, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అందరూ బాగానే ఉంటారు, ఎక్కడా కూడా తేడా ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాత్రం కాస్త తీవ్రంగా విభేదాలు ఉన్నాయి, ఉద్రిక్త వాతావరణం ఉంది. మీరు చెప్పినట్టు దాదాపుగా అందరితో, నల్లపురెడ్డితో, అనిల్తో, సరే కాకంతో అంటే బై న్యాచురల్గా మండుతుంది అనుకోండి. దాదాపుగా ఒక్క మాటలో చెప్పాలంటే అందరితో మాట ఎక్కడన్నా కలిసినా కూడా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఏదో ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లో. ఇప్పుడు సడన్గా మీకు జగన్మోహన్ రెడ్డి తారసపడ్డారు అనుకోండి, ఏం చేస్తారు? నాకా? ఎక్కడ తారసపడతారు? పెళ్లిలోనో, ఎయిర్పోర్ట్లోనో, రోడ్డు మీద. స్పెషల్ ఫ్లైట్లో పోతారు, నేను స్పెషల్ ఫ్లైట్లో పోను. హెలికాప్టర్లో పోతారు, నేను పోను. లేదు తారసపడ్డారు, ఏమంటా గౌరవంగా నమస్కారం పెడతాం కదా. పెడతారా? అది కాదు రజనీ గారు, తప్పలేదు. నేను అనేది ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయడం తప్పలేదు. పాలిటిక్స్ అట్లా లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తారసపడతారని నేను అనుకోవటం లేదు. ఒకవేళ నిజంగా తారసపడితే గౌరవం నమస్కారం పెడతాం. దానిలో తప్పే ఉంది? తప్పేమైనా ఉందా? తప్పేం లేదు, మంచిది. అలాంటి హెల్దీ రాజకీయం ఉండటం మంచిది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఆ హెల్దీనెస్ పోయింది.